ప్రైజ్ ది లార్డ్. ఒకసారి సత్యము అబద్ధము ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్గా అబద్ధానికి కొన్ని నీళ్లు కనిపించాయి. అబద్ధం అంది సత్యముతో, మనిద్దరం కలిసి స్నానం చేద్దామా అని. సత్యము అబద్ధము ఇద్దరు కలిసి నీళ్ళలో దిగారు. ఇలా కొంతసేపు స్నానం చేసిన తర్వాత అబద్ధము సత్యము బట్టలు తీసుకొని ఊరిలోకి పారిపోయింది. సత్యం నీళ్ళల్లో నుండి నగ్నంగా బయటికి వచ్చి ఊరంతా వెతికింది. ఎక్కడ చూసినా అబద్ధం తీసుకువెళ్ళిన బట్టలు కనపడలేదు. ఊరిలో ప్రజలందరూ సత్యాన్ని చాలా తిట్టారు. ఊరిలో ప్రజలందరూ సత్యాన్ని అసహించుకొని నగ్న సత్యంగా ఉన్న సత్యాన్ని ఎవరు గ్రహించక సత్యాన్ని చాలా మాటలు అన్నారు. చేసేదేమీ లేక సత్యము మరలా ఎప్పటిలాగే వెనక్కి వచ్చి నీళ్ళల్లో కలిసి అంతరించిపోయింది. సత్యం కనపడలేదు. వాస్తవానికి అది సత్యమే కానీ నగ్నంగా బయటికి వచ్చినందుకు అది నగ్న సత్యమైపోయింది, కనుమరుగైపోయింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, సత్యాన్ని మనం ఎప్పుడు గ్రహించమో అప్పుడు మనము స్వతంత్రులము కాలేము. అందుకే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని. మనం ఎప్పుడు సత్యమును గ్రహించమో మనము స్వతంత్రతను కోల్పోతాము. అసలు సత్యం అంటే ఏంటి? ప్రభు అన్నాడు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. అబద్ధానికి ఎప్పుడైనా తోడు కావాలి, నిజానికి అసలు తోడే అవసరం లేదు. ఎందుకంటే అబద్ధము స్ప్రెడ్ అయినంత స్పీడ్గా నిజము ఎప్పుడూ స్ప్రెడ్ అవ్వదు. అబద్ధము విస్తరించినంత స్పీడ్గా నిజము ఈ భూమి మీద విస్తరించలేదు. నిజం చెప్పులేసుకునే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. అంటే సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు. కనుక మనం ఎప్పుడు సత్యమును గ్రహిస్తామో సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమై ఉన్న క్రీస్తుని మీరు గ్రహించినప్పుడు నిజంగా ఈ భూమి మీద పాపపు సంఖ్యలతో విడిపింపబడి స్వతంత్రులు అవుతారు. మీరు స్వేచ్ఛను, సమాధానమును పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్.